పుట్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేయనున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల సన్నద్ధంపై రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రోగ్రాం స్టల్ అవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా సునీల్ బన్సల్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేయనున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల సన్నద్ధంపై రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రోగ్రాం స్టల్ అవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా సునీల్ బన్సల్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేయనున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల సన్నద్ధంపై రాష్ట్ర నేతకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రోగ్రాం స్టల్ అవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా సునీల్ బన్సల్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలని సన్నద్ధమవుతా ఉన్నాయి. ఇందులో భాగంగా బీజేపీ కొంత కార్యాచరణకు సిద్ధమైంది. మొన్న 2 రోజుల పాటు పార్లమెంటరీ వారిగా సమావేశమైనటువంటి బీజేపీ నేత సునీల్ బన్సల్ ఈరోజు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో అంటే తన పర్యటనలో వచ్చినటువంటి కొన్ని లోటుపాట్లు, ఆటుపోట్లతో చర్చతో పాటు భవిష్యత్ కార్యాచరణ అంటే ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశం పైన కొంత చర్చించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో బీజేపీలో కొంత అసమ్మతి సెగలు చెలరేగుతా ఉన్నాయి. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అసమ్మతి గాలాలు వినిపిస్తున్న నేతలతోటి ఏ రకంగా సమన్వయపరచుకోవాలి అన్న అంశాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణ అంటే ఎన్నికలకు అయ్యేందుకు సన్నద్ధమయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలు,
అభ్యర్థుల ఎంపిక, వీటికి సంబంధించిన అంశాల మీద సునీల్ బన్సల్ ప్రధానంగా చర్చించేందుకు వీలుంది. రాబోయే కాలంలో రాష్ట్రంలో అమిత్ షా, నరేంద్ర మోడీ, నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీటితోటి భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ తలపెడతా ఉన్నది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నది. పార్లమెంటరీ ప్రవాస యోజన భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా అమిత్ షా బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా బహిరంగ సభ జరగలేదు. వాస్తవానికి అప్పట్లోనే కర్ణాటక ఎన్నికల సందర్భంగానే చెప్పారు, ప్రతి 15 రోజులకు ఒకసారి అమిత్ షా వస్తున్నారు తెలంగాణకు. అమిత్ షా, నడ్డా ఈ ఇద్దరితోటే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పినటువంటి పార్టీ యంత్రాంగం కర్ణాటక ఓటమి తర్వాత కొంత నీరసించినట్టుగా స్పష్టం అవుతా ఉన్నది. అయితే దీన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లకుండా పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్తేజాన్ని నింపాలి అంటే ఏం చేయాలనే అంశం మీద సునీల్ బన్సల్ దీన్ని చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ ఈ వీటిలో బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన యోజన ఈ సమావేశంలో కొంత ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తుంటే పార్టీ బలహీన పడింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ మీద ఏ రకమైన దూకుడుగా పార్టీ ముందుకెళ్ళిందో ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత తగ్గింది అన్న అంశం ప్రజల్లో జోరుగా చర్చకు వచ్చిన నేపథ్యంలో సునీల్ బన్సల్ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించడం, కొంత కార్యాచరణ సన్నద్ధం కావడం పార్టీలోనూ కొంత చర్చ జరుగుతా ఉన్నవారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.